వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలి, నిజాలు మాట్లాడాలి. పల్నాడులో రక్తం పారించింది మీ పాలనలోనే, మీ పరిపాలనలోనే. పల్నాడు అనేక కష్టాలు అనుభవించింది. పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీ పరిపాలనలోనే. గ్రామాలకు గ్రామాలు మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల, మీరు భయపెట్టడం వల్ల, మీరు కొట్టడం వల్ల, మీరు చంపుతామని బెదిరించడం వల్ల గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి పారిపోయిన పరిస్థితులు అనేకం ఆనాడు. ఇవాళ మీరు నీతులు చెప్తే అలా వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘటనల్ని కూడా పార్టీలకు ఆపాదించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న మీ సిగ్గుమాలినతనానికి, మీ సిగ్గులేని మాటలకి పల్నాడు నవ్వుకుంటా ఉంది. హత్య రాజకీయాలు చేపించింది మీరు, పసిపిల్లల ఉసురు తీసింది మీరు. మీ అక్రమాల కోసం, మీ అక్రమ మైనింగ్ల కోసం అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు మీరు. ఇవాళ మీరా నీతులు చెప్పేది, శుద్ధులు చెప్పేది? మీ మాటలు, మీ సిగ్గులేని నిస్సిగ్గుగా చెబుతున్న అబద్ధాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. మీ 5 ఏళ్ల పాలనలో 11 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు మీరు. మీ పార్టీకి పని చేయలేదని, మీరు చెప్పినట్టు వినలేదని 11 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ టీడీపీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా చంపించారు మీరు. మీకు గుర్తు లేకపోతే సరే ఫోటో చూడండి. ఈ 11 మంది మీ ధనద్రాహానికి, మీ రాజకీయానికి బలైపోయిన టీడీపీ కార్యకర్తలు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పిల్లలే. వాళ్లే మీ పెత్తందారి మనసత్వాలకి, మీ దారుణాలకి, మీ కబ్జాలకి అడ్డు వస్తున్నారని, ప్రశ్నిస్తున్నారని నిర్దాక్షిణ్యంగా మీరు చంపించిన 11 మంది వీళ్లే. మీరు చేసిన అక్రమ మైనింగుల్లో ఆ గుట్టలో పడి అసూలు బాసిన పిల్లలు 8 మంది. మీ దోపిడీకి బలైన ఆ 8 మంది చిన్నారులు మీకు గుర్తున్నారో లేదో, ఈ ఫోటో చూస్తేనే మీకు గుర్తొస్తుందో చూడండి ఒకసారి. 8 మంది చిన్నారులు వీళ్లే. మీ దుర్మార్గాలకి, మీ ధనదాహానికి, మీ నిరంకుశత్వానికి మీరు మైనింగ్ చేసిన గుంటలో పడి అసూలు బాసిన పసిపిల్లలు వీళ్లే. ఆ తల్లులకు ఏమని సమాధానం చెప్తారు మీరు? ఆ కుటుంబాలకు ఏమని సమాధానం చెప్తారు మీరు? ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇన్ని అరాచకాలు చేసి, ఎంతమందిని పొట్టన పెట్టుకుని సిగ్గు లేకుండా ఇవాళ వ్యక్తిగత దాడుల వల్ల జరిగిన ఘర్షణకి పార్టీలకు సంబంధం ఏంటి? ఎందుకు పార్టీలకి అంటగట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు? హత్య రాజకీయాలు చేపించింది మీరు. మీ రాజకీయ అవసరాల కోసం వాళ్ళని కొట్టించింది మీరు, దుర్మార్గంగా వ్యవహరించింది మీరు, వాళ్ళ ఆస్తులు కబ్జా చేసింది మీరు, వాళ్ళ వనరులు దోచుకుంది మీరు. అలాంటి మీరా మాట్లాడేది? మీ పరిపాలనలో పిన్నెల్లి గ్రామంలో 5 ఏళ్ళు నరకం చూశారు ప్రజలు, నరకం అనుభవించారు. ఆ గ్రామంలో దాదాపు 100 మంది కాళ్ళు చేతులు విరగొట్టి, మానభంగాలు చేసి, ఆస్తులు ధ్వంసం చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఊళ్ళు విడిచి వెళ్ళేలా చేసింది మీ ఫ్యాక్షన్ రాజకీయం కాదా? కాసు మహేష్ రెడ్డి ఇవాళ సిగ్గు లేకుండా నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీ దుర్మార్గం వల్ల కాదా ఆ పిన్నెల్లి ఊరు ఖాళీ చేసి వలస వెళ్ళిపోయింది? నిజం కాదా? నువ్వు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కాసు మహేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని నువ్వు సాగించిన ఫ్యాక్షన్ రాజకీయం వల్లే గురజాల నియోజకవర్గం 5 ఏళ్ళు నరకం అనుభవించింది. మీ పాలనలో, మీ 5 ఏళ్ల పరిపాలనలో వీడు వారిన పల్లెలు ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చినాక కోలుకుంటున్నాయి. ప్రజలు మళ్ళీ తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చి ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. పిన్నెల్లిలో జరిగిన తాజా ఘటన వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే జరిగింది. అది పార్టీలకు సంబంధం లేని విషయం. దాన్ని కూడా పార్టీకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం సిగ్గు లేకుండా చేస్తున్నారు మీరిద్దరు. వాస్తవాలు మీకు తెలిసి కూడా మీరు నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. అవాస్తవాలని పదే చెప్పడం వల్ల ఆ ప్రాంత ప్రజలు నమ్మరని మీకు తెలుసు. కాకపోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో దానిని నిజమని భ్రమించేలా చేయాలన్న మీ ఉద్దేశం స్పష్టంగా రాష్ట్రానికి కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మీరు ఎంత దుర్మార్గులో, మీరు ఎంతటి వంచకులో రాష్ట్రం మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, మీరు చేసిన దారుణాలు, మీరు చేసిన మోసాలు, మీరు పొడిచిన వెన్నుపోట్లు మీరు మర్చిపోయారేమో కానీ ప్రజలు ఇంకా మర్చిపోలా. ఇప్పటికే చట్ట ప్రకారం కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మీకు మన రాక్షస పాలన కాదు కూటమి పాలనదే. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తుంది తప్ప మీకు మళ్ళీ నీచమైన పాలన చేయదు. నీతి రాజకీయాలు అసలే చేయదు. కుట్రలు చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. మీకు మళ్ళీ గంజాయిగాళ్ళని, డ్రగ్స్ స్మగ్లర్స్ని,
హత్యలు చేసేవాళ్ళని, పిక్ పాకెటర్స్ని వెనకేసుకు రావాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు, కూటమి పార్టీలకు లేదు. అవన్నీ చేసేది మీరు. ఆ నీచ రాజకీయాలకు పాల్పడేది మీరు. 2014 నుంచి 19 మధ్యలో కానీ, ఇప్పుడు మళ్ళీ కూటమి పాలనలో కానీ, పల్నాడులో ఎక్కడ ఎప్పుడు కక్ష రాజకీయాలు కానీ, హత్య రాజకీయాలు కానీ, దుర్మార్గపు వ్యవహారాలు కానీ ఆనాడు టీడీపీ చేయలేదు, నేడు కూటమి కూడా చేయదు, చేయబోదు. మీ 5 ఏళ్లలో మీ అరాచకాలను భరించలేకే, మీ నియంతృత్వ పోకడల్ని సహించలేకే మిమ్మల్ని చిత్తుగా ఓడించారు ప్రజలు. పల్నాడుతో పాటు రాయలసీమ, యావత్ ఆంధ్రప్రదేశ్ మీ నీచ రాజకీయాలని, మీ దోపిడీలను తట్టుకోలేకే మిమ్మల్ని చిత్తుగా ఓడించిన మీకు బుద్ధి జ్ఞానం ఇంకా రావటంలా. అసత్య ప్రచారాలతో పల్నాడులో అశాంతిని నింపాలని ప్రయత్నిస్తే ఆ ప్రాంత ప్రజలు మీకు పుట్టగతు లేకుండా చేస్తారు. అదొకటి గమనంలో పెట్టుకోండి. మిమ్మల్ని భరించే పరిస్థితి పల్నాడుకే కాదు, రాష్ట్రానికి కూడా లేదు. ఇవాళ మీ దుర్మార్గాలను సహించే పరిస్థితి లేదు. మీరు చేసిన హింస, అవినీతి, దౌర్జన్యం, దుర్మార్గం, దోపిడీల వల్లే ప్రజలు మిమ్మల్ని గద్దె దించి రాష్ట్రం నుండి తరిమేసిన పరిస్థితి. అయినా మీ బుద్ధి మారడం లేదు, అయినా మీ ప్రవర్తన మారడం లేదు, అయినా మీ నీచ రాజకీయం మారడం లేదు. ఇకనైనా అబద్ధాలు మానండి, విష ప్రచారాలు మానండి, కుళ్ళు రాజకీయాలు మానండి, మనుషుల్లా ప్రవర్తించండి. లేదు మేము ఇలా చేస్తామంటే, ఇలాగే వ్యవహరిస్తాం, ప్రవర్తిస్తామంటే ఈ గడ్డ మిమ్మల్ని క్షమించదు కాక క్షమించదు. మీ 5 ఏళ్లలో మీరు పొట్టన పెట్టుకున్న ఆ 11 కుటుంబాలకి, ఆ గ్రామస్తులకి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, గుర్తుంచుకోండి, మీరు చేసిన పాపాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి, మీ వెన్నంట నీడలానే వస్తాయి. అదొకటి గుర్తెరిగి ప్రవర్తించండి.